పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 6వ మాట, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు తల వంచి యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మానవునిగా, రిక్తునిగా, నీ కొరకు నా కొరకు పశుల పాకలో జన్మించి ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి యేసుక్రీస్తు ప్రభుల వారు తన 30వ ఏట సేవను ప్రారంభించి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు సేవ చేసి శిష్యులను తయారు చేసి యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించినటువంటి ఆ బారు, ఆ బాధ్యత, ఆ సేవ, ఆ పరిచర్య సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రి ఏదైతే యేసయ్యకు అప్పగించాడో ఆయనకు అప్పగించినటువంటి దానిని యేసు ప్రభు ఏం చేశాడంటే సమాప్తం చేశాడు. పౌలు గారు కూడా అదే అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని. సమాప్తము చేయడం అంటే ఏదైతే దేవుడు మనకు అప్పగించింటాడో దానిని పూర్తి చేయడం. చాలామంది ఏదైనా అప్పగిస్తేగిన పిల్లలకు తల్లిదండ్రులు ఏది పూర్తి చేయరు, అన్నీ సగం సగము, లేకపోతే పావు భాగము, ముక్కాలు భాగము, ఆ రీతిగా సగం సగమే డ్రాప్ అవుతూ ఉంటారు, లేకపోతే ఆగిపోతూ ఉంటారు. అయితే పౌలు గారు నా పరుగును నేనేం చేశానంటే కడముట్టించా. విశ్వాసి అయినా సేవకుడైనా దేవుడు ఒక భారము బాధ్యత పెట్టిన తరువాత ఏం చేయాలంటే దానిని కడముట్టించాలి. ఒక దైవజనుడు చెప్పాడు, ఆయనకు మందిరాలు కట్టేటువంటి వరమంట. మందిరాలు కట్టే వారికి డబ్బులు సహాయం చేసేవాడంట. ఒకసారి మందిరం కట్టడానికి ఒక పాస్టర్ గారు డబ్బులు తీసుకొని మందిరం కట్టకుండా ఇల్లు కట్టుకున్నాడంట. అది అక్కడ పడి ఇక్కడ పడి ఈ దైవజనులకు తెలిసింది. తెలిస్తే ప్రార్థన చేసుకున్నాడంట, ఇంకా ఈ రోజు నుంచి ఎవరికి మందిరాలకు నేను డబ్బులు ఇవ్వకూడదు అని వెళ్ళాడంట. మందిరంలో నా వాడు పనే చేయడన్నా అని విన్నాడంట. అన్నీ నేనే చేస్తానన్నా అన్నాడంట. వాని మీద ఎందుకు బాధపడతావు నాయన? దేవుడు నీకు పనిచేసే భాగ్యం ఇచ్చినాడు కదా, నీకు ఓపిక అంటే చెయ్యి, లేకపోతే సైలెంట్గా ఉండు. కానీ ఎందుకంటే
దేవుడు ఎవరితో ఏ పని చేయించుకోవాలనో అది ఆయన పని, నా పని కాదు, లోకస్తుల పని కాదు, మనుషుల పని కానే కాదు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, నాకెందుకు అనేటువంటి వారు సంఘములో ఉంటారు నాయన. కాబట్టి నీవు నేను ఏం చేసినా అది దేవుని పని అని మనం చేసినట్లయితే ఈయన దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. నీకు అప్పగించిన పనిని ఎవరినో వారిని బట్టి నువ్వు ఎందుకు డ్రాప్ అవుతావు? ఎందుకు నువ్వు స్టాప్ అవుతావు? ఎందుకు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని పోగొట్టుకుంటావు, తలంతును పోగొట్టుకుంటావు? దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు ఏం చేయాలంటే సమాప్తం చేయాలి. సమాప్తం అంటే నీలో నాలో ఊపిరి ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో అలసిపోకుండా, ఆగిపోకుండా, నిలిచిపోకుండా, కూర్చోకుండా, నీలో ఊపిరి ఉన్నంత వరకు నీవు దేవుని పనిలో, దేవుని సేవలో, పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. అలా సాగడం వల్ల దీనిని ఏమంటారంటే సమాప్తము. ప్రకటన గ్రంథంలో అది అంటారు కదా, చివరిలో గ్రంథం అయిపోయిన తర్వాత చివరిలో సమాప్తమని ఉంటుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ దుఃఖ దినములు సమాప్తములగునని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పాడు. 20వ వచనములో నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. ఆయన మానవుని జీవితములో దేవునికి బిడ్డలారా పట్టి పీడించేటువంటి దుఃఖము లేక పాపము, శాపము, దరిద్రము, పేదరికము, కరువును, శ్రమలను, వ్యాధులను, బాధలను క్రీస్తు రక్తము చేత కడిగి యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను యొక్క బంధకాలను ఆయన పాదముల కింద చితక త్రొక్కి వాణ్ణి సమాప్తం చేశాడు. హల్లెలూయా. అవును, ఆయన దుఃఖ దినమును సమాప్తం చేసేవాడు. నీ జీవితంలో దరిద్రాన్ని సమాప్తం చేసేవాడు, నీ పేదరికాన్ని సమాప్తం చేసేవాడు, నీ కరువు కష్టాన్ని సమాప్తం చేసేవాడు, నీ ఇరుకు ఇబ్బందిని సమాప్తం చేసేవాడు, నీకు ఎదురయ్యే ప్రతి శోధన సమస్యలను, శత్రు సైన్యాన్ని సమాప్తం చేసేవాడు. ఇక మీదట నీ మీదికి ఏ శత్రు సైన్యము రారు. అవును, రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మోషే చేతులు బరువు ఎక్కిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు దేవునికి బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలను గెలిపిస్తూ ఉన్నాడు చేతులు పైకెత్తినప్పుడు. అయితే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఈ సత్యాన్ని గుర్తించిన అహరోను ఊహురు ఇద్దరు కూడా చేతులు పైకెత్తారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆ స్థలానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రజల మీదకి వారు శత్రువులుగా ముందుకు రాలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సమాప్తం. ఆ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి ఇంకా యుద్ధం చేయడానికి ముందుకు రాకుండా దేవుడు సమాప్తం చేశాడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ప్రతి విరోధమైన వాటిని ఏం చేస్తాడంటే సమాప్తం చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. ఆయన సంపూర్ణంగా తొలగించే గొప్ప దేవుడని ప్రభు సన్నిధిలో మనం కూడా గుర్తించాలి. మనము కూడా దేవుడు మనకి ఏదైతే అప్పగించినాడో మనము ఎక్కడ ఉన్నా దేవుని పనిలో, పరిచర్యలో పాలపంపులు పొందుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందేవారిగా ఉందాం. దేవుడి మాటలు మన హృదయములో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీరు ఆరో మాటగా సమాప్తం గురించి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు.
పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.